హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2025 నాటికి ద్వైపాక్షిక పెట్టుబడులను యుఎస్ 50 బిలియన్లకు మరియు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని యుఎస్ 30 బిలియన్లకు పెంచడం యొక్క సవరించిన లక్ష్యాల ద్వారా స్పష్టంగా ఉన్నందున భారతదేశం మరియు రష్యా మధ్య వాణిజ్య మరియు ఆర్థిక సహకారాన్ని మెరుగుపరచడం ఇరు దేశాల రాజకీయ నాయకత్వానికి కీలకమైన ప్రాధాన్యత. భారతీయ గణాంకాల ప్రకారం ఏప్రిల్ 2020 మార్చి 2021 మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం యుఎస్డి 8.1 బిలియన్లు, భారతదేశ ఎగుమతులు యుఎస్డి 2.6 బిలియన్లు కాగా రష్యా నుండి దిగుమతులు యుఎస్డి 5.48 బిలియన్లు. అదే కాలానికి రష్యా గణాంకాల ప్రకారం ద్వైపాక్షిక వాణిజ్యం యుఎస్డి 9.31 బిలియన్లు, భారతీయ ఎగుమతులు యుఎస్డి 3.48 బిలియన్లు మరియు దిగుమతులు యుఎస్డి 5.83 బిలియన్లు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం అభివృద్ధి కోసం అనేక సంస్థాగతమైన యంత్రాంగాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రభుత్వ స్థాయిలోని ప్రాథమిక సంస్థ ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషనర్ ఫర్ ట్రేడ్, ఎకనామిక్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ కోఆపరేషన్ ఇంకా 19వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆర్థిక విధాన అభివృద్ధి రంగంలో సహకారం కోసం మరియు రెండు దేశాల మధ్య క్రమమైన పరస్పర చర్యలు మరియు సహకారాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం రష్యా వ్యూహాత్మక ఆర్థిక సంభాషణ స్థాపించబడింది. ఇప్పటి వరకు ఐఆర్ఐజిసి యొక్క 23 సెషన్లు మరియు ఐఆర్ఎస్ఈడి సమావేశం యొక్క 3 సెషన్లు జరిగాయి. భారతదేశం కూడా యురేషియన్ ఎకనామిక్ యూనియన్తో ఎఫ్టీఏ ఆర్ సిఏసిఏ గురించి ఆలోచిస్తుంది. యురేషియన్ ఎకనామిక్ యూనియన్ ముఖ్యమైన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి మరియు ఈ ప్రాంతంతో మా వాణిజ్య మరియు ఆర్థిక సహకారాన్ని మరింత తీవ్రతరం చేయడానికి రష్యా మరియు సిఐఎస్ దేశాలతో మరింత సన్నిహితంగా నిమగ్నం అవడానికి భారతదేశం ఆసక్తిగా ఉంది. అత్యున్నత స్థాయిలలో రెగ్యులర్ ద్వైపాక్షిక మార్పిడులు జరిగాయి. 2021లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్లాడివోస్టాక్లో 6వ తూర్పు ఆర్థిక వేదిక ప్లీనరీ సమావేశంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. అతని సందేశం రష్యా వైపు నుండి బాగా స్వీకరించబడింది మరియు అధ్యక్షుడు పుతిన్ ఈ ప్రాంతంలోని దేశాలకు అభివృద్ధి సాధనంగా ప్రధానమంత్రి భావనా సంఘం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతకుముందు 4-6 సెప్టెంబర్ 2019 సమయంలో ప్రధానమంత్రి 5వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వ్లాడివోస్టాక్ ని సందర్శించారు. ఈ పర్యటనలో 20వ ఇండో రష్యన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 50 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో ప్రభుత్వ స్థాయిలో 15 పత్రాలు మరియు ఆర్థిక మరియు వాణిజ్య విషయాలకు సంబంధించిన 35 ఒప్పందాలున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.